శ్రీ వాసవిమాత జయంతి ఉత్సవాలను బీట్ మార్కెట్లోని రామకోటి స్తూప దేవాలయంలో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి వాసవిమాత పారాయణం చదివారు. వాసవిమాత జయంతి ఉత్సవాలలో భాగంగా ఇంటింటా వాసవిమాత పూజా కార్యక్రమాన్ని సోమవారం స్థానిక బీట్ మార్కెట్లోని శ్రీ వాసవిమాత ఉమామహేశ్వర స్వామి సహిత రామకోటి స్తూప దేవాలయ కమిటీ చైర్మన్ ఓరుగంటి పరమేష్ కరుణ దంపతుల ఆధ్వర్యంలో ఖజన్ దయాకర్ సరోజ స్వగృహంలో ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలలో భాగంగా అర్చకులు హరికృష్ణ శర్మ ఆధ్వర్యంలో గురుస్వామి మేడం విశ్వప్రసాద్ నిర్వహణలో అమ్మవారికి పంచామృత అభిషేకాలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సందీప్ కుమార్, శ్రీకాంత్, దీక్షమాతలు, భక్తులు లకారపు శ్రీనివాస్, రేపాల భద్రాద్రి రాములు, పారెపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక నల్గొండలోని రామకోటి స్తూప దేవాలయంలో వేంచేసిన వాసవిమాత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఖజం దయాకర్ సరోజ దంపతులు వారి కుమారులు వారింట ఈరోజు హాస్పిటల్లో ప్రత్యేకంగా వాసవిమాత అభిషేకాలు, ప్రత్యేకించి అమ్మవారి జీవిత చరిత్ర పారాయణము, కుంకుమార్చన నిర్వహించి అమ్మవారికి ప్రత్యేకంగా ధూపదీప నైవేద్యాలు ధరించారు. వారి కుటుంబానికి అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని కోరుకుంటున్నాం. జై వాసవి, జై జై వాసవి. శ్రీ రామకోటి వాసవిమాత రామకోటి స్తూప దేవాలయ ఆధ్వర్యంలో ఇంటింట్లా వాసవిమాత మేలో 7వ తారీఖు నాడు వాసవిమాత జయంతి పురస్కరించుకొని మన ఆలయంలో స్వాములు చైర్మన్ గారు వారి తోట మొత్తం 30 మంది అమ్మవారి దీక్ష తీసుకొని ఇంటింట్లా వాసవిమాత పూజ నిర్వహిస్తున్నారు. దాన్ని పురస్కరించుకొని ఈరోజు ఖజం సరోజ దయాకర్ గారు వారి ఇంట్లో హాస్పిటల్ నందు అమ్మవారిది పూజ నిర్వహించుకొని అష్టాభిషేకాలు, సకలాభిషేకాలు నిర్వహించుకొని పుష్పాభిషేకాలు నిర్వహించుకొని విచ్చేసిన భక్తులందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుచున్నాము. మన నల్గొండ పట్టణంలోని మొట్టమొదటిసారిగా మన వైశ్యులందరూ, అమ్మలు, మహిళలందరూ కలిసి అమ్మవారి జయంతి వేడుకల్లో భాగంగా మే 7వ తారీఖు నాడు అమ్మవారి జయంతి ఉంది. దాని సందర్భంగా మేమందరం మహిళలం కలిసి అమ్మవారికి పారాయణం చేస్తున్నాము. మరియు మహిళలందరం కలిసి అమ్మవారి మాలాధారణ చేశాము. మరి రేపు 23వ తారీఖు నాడు మాలా వితరణ కోసం పెనుగొండకు వెళ్తున్నాము. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. 7వ తారీఖు అమ్మవారి జయంతి ఉత్సవ సందర్భంగా మేము నల్లగొండ పట్టణ మహిళలము మాలాధారణ చేసుకున్నాము. ఈరోజు మా ఇంట్లో పూజ పెట్టుకున్నాము. అమ్మవారి అభిషేకాలు, అష్టోత్తరాలు పూజ నిర్వహించాము. భిక్ష కార్యక్రమం ఏర్పాటు చేశాము. వాసవి మాత మాలాధారణ ధరించిన మహిళలందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, మరి రేపు 23వ తారీఖు నాడు నల్లగొండ పండుగలో 30 మంది మహిళలు మాల ధరించి పెనుగొండ క్షేత్రాన్ని దర్శించుకొని వెళ్తున్నారు. ఈరోజు ఖజం దయాకర్ సరోజ వారి ఇంట్లో అమ్మవారి పూజ ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించినారు. వచ్చిన భక్తులకు, నిర్వాహకులకు అమ్మవారి ఆశీస్సులు ఇలవేళ ఉండాలని కోరుకుంటున్నాను.